బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళ బాబు ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అప్డేటు. ప్రస్తుతం మనం లోపల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లను బాబు పరిస్థితి ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుగా, బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదని చెప్పేసి డాక్టర్లు తెలియజేయడం జరిగింది. ఈరోజు సింగపూర్ నుంచి కూడా ఒక 22 లక్షల రూపాయల ఇంజెక్షన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. ఏదేమైనా ఇప్పటి వరకు కూడా అనేక మంది మంత్రులు కావచ్చు, ఒకవైపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో వాళ్ళు కావచ్చు, చాలామంది వస్తూ పోతున్నారనే విషయాలు కూడా ఆసుపత్రి వర్గాలు మనకు తెలపడం జరిగింది. ఏదేమైనా ఇది ఒక బాధాకరమైన విషయం. నేటికి 11 రోజులు గడుస్తూ ఉంది. అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు